వెల్కమ్ టు టాప్ డబల్ 9. మంత్రి సవిత తన తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా రాయలసీమ కురుబా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన మంత్రి కార్యక్రమంలో పాల్గొన్న కురుబా కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కురుబా రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ వి తదితరులు. 580 మార్కులు సాధించిన 26 10th మంది విద్యార్థులకు 25,000 చొప్పున 6.50 లక్షల నగదు పురస్కారాలు అందజేత 950 మార్కులు సాధించిన 59 మంది ఇంటర్ విద్యార్థులకు 50,000 చొప్పున 29.50 లక్షలు అందజేసిన మంత్రి సవిత. విద్యతోనే పేదరికాన్ని అధిగమించవచ్చు. మంత్రి సవిత కురుబాలో విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలి. తన తండ్రి పేరు మీద పేదల విద్యకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ఇంజనీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తాం. ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నాం. విద్యార్థులకు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలు ఎంతో ముఖ్యం. సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద నిధులు తల్లుల ఖాతాల్లో 15,000 జమ చేస్తున్నాం. 10th ఇంటర్లో కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎక్కువ ప్రభుత్వ సంస్థల విద్యార్థులే ఉత్తమ ఫలితాలు సాధించారు. త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు మంత్రి సవిత తెలిపారు. చొప్పున అందజేస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి 950 మనం పైన దాటిన వారికి మరి 59 మందికి ఈరోజు మనం ప్రతిభా అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రతి సంవత్సరం ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇంజనీరింగ్ చదివే ఏదైనా ఇంజనీరింగ్, సివిల్ సర్వీస్ కోచింగ్ చదివే పిల్లలకి ఏదైనా మీరు మా సహాయం కావాలంటే ఖచ్చితంగా ఉంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము ల్యాప్టాప్ విషయం చెప్పాం. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే పిల్లలు మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ సర్టిఫికేట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకరోజు మళ్ళీ సిఎస్ఆర్ ఫండ్స్ తో ల్యాప్టాప్ కూడా మీకు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ముఖ్యంగా విద్యార్థులు మరింత అన్ని రంగాల్లోనూ ముందుండాలి. మీ లక్ష్యం వైపే మీరు వెళ్ళండి. ఎవరు ఏం డిబేట్ చేసినా మనం డిబేట్ కావాల్సిన పని లేదు. ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు మీరు సక్సెస్ఫుల్ గా మీ తల్లిదండ్రులు గౌరవించి, మీ గురువులు గౌరవించి, సమాజాన్ని గౌరవించి ఈ రోజు మీరు డిగ్రీ వరకు మీరు సక్సెస్ఫుల్ గా వెళ్తే లైఫ్ లో మీకన్నా రాజు ఎవరు లేరు. మీరే రాజు, మీరే శాసిస్తారన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎంతో కష్టపడి ఇదే మనమే ఉన్నతంగా ఉన్న వాళ్ళం కాదు. ఈ రోజు మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడికి రావటం కూడా కష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాస్తవానికి ఈ రోజు వాళ్ళు అంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు వాళ్ళ గోల్ ఈ రోజు నిజంగా ఫస్ట్ మార్కు, సెకండ్ మార్క్ వచ్చిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు ఇంకా వచ్చిన వాళ్ళు ఇలాగే ముందుకు పోవాలి. రావాళ్ళు మరింత ఉత్సాహంగా, మరింత శ్రద్ధగా కూడా ముందుకు రావాలి. ఎంత చదువు ముఖ్యమో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పిలవగానే ఈ ప్రోగ్రామ్ చేసిన భోజనం ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ భోజనం చేసుకొని మరి ప్రతిభా పురస్కారాల అవార్డ్స్ తీసుకొని అందరూ నిదానంగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరొకసారి రామాంజనేయుని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే